అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె కుటుంబం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఎన్నాళ్ళు మైసూరులోని సొంత ఇంట్లోనే ఉంటున్నారని అంతా అనుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్న మనవరాలి ఇంట్లోనే ఆమె ఉన్నారని అంతా భావించారు. కానీ రియాలిటీ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. తన వీరాభిమాని అయిన నవీన్ అనే వ్యక్తి ఇంట్లోనే ఆమె చాలా ఏళ్ల నుంచి ఉంటున్నారన్న విషయం జానకమ్మ గారు చనిపోయిన తర్వాతే ఈ లోకానికి తెలిసింది. అతడేమి జానకమ్మ గారి కొడుకు కాదు, బంధువు కూడా కాదు, దూరపు చుట్టం కూడా కాదు. అయినా సరే ఈ నవీన్కు చెందిన ఫామ్ హౌస్లోనే తనకు అంత్యక్రియలు చేయాలని జానకమ్మ గారు తన మనవరాలికి ముందే చెప్పారన్న విషయం కూడా ఆమె అంత్యక్రియల సమయంలోనే బయటకు వచ్చింది. అదే సమయంలో జానకమ్మ గారి కన్న కొడుకు మురళీకృష్ణ గారి గురించి కూడా వీస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఉమా గారితో మురళీకృష్ణ ప్రేమ పెళ్లికి జానకమ్మ గారు మొదట్లో ఎందుకు అంగీకరించలేదు? ఆ తర్వాత వాళ్ళిద్దరి పెళ్లికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? మురళీకృష్ణకు ఉమా గారికి మధ్య విభేదాలకు కారణాలేంటి? వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? కూతుళ్ళిద్దరూ కూడా తల్లి వద్దకే ఎందుకు వెళ్ళిపోయారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 2016 సంవత్సరం నుంచే సినిమాల్లో పాటలను పాడటం ఆపేసిన జానకమ్మ గారు ఈ సినీ ఇండస్ట్రీకే దూరం అయిపోవడానికి ప్రధాన కారణం కొడుకు మురళీకృష్ణ వ్యవహార శైలి. మురళీకృష్ణ గారు ఓ విచిత్రమైన వ్యక్తి. ఎక్కువగా ఫోన్ను వాడరు, ఎవరితోనూ ఎక్కువగా కలవరు, ఎప్పుడూ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతాడు. జానకమ్మ గారు సినిమా పాటలను పాడటం ఆపేసిన తర్వాత పూర్తిగా మైసూరుకే ఆమె తన మకాంను మార్చేశారు. ఆమెను కలవడానికి ఎవరైనా ప్రయత్నించినా మురళీకృష్ణ వ్యవహార శైలి వల్ల ఆ ప్రయత్నాన్నే విరమించుకునేవారు. అందుకే ఏళ్లు గడిచే కొద్దీ క్రమక్రమంగా సినీ ఇండస్ట్రీకే కాదు, తన సంగీత ప్రపంచంలోని ముఖ్యులకు కూడా ఆమె అందరంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మురళీకృష్ణ గారు ఒంటరి జీవితాన్ని ఇష్టపడడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఆటుపోట్లు కూడా ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. చెన్నైలోని అల్వార్పేటలో సీతమ్మ కాలనీలో జానకమ్మ గారికి చాలా పెద్ద ఇల్లుండేది. వృత్తిరీత్యా జానకమ్మ గారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్న కొడుకు మురళీకృష్ణ గారు మాత్రం ఎక్కువగా చెన్నైలోనే ఉండేవారు. మురళీకృష్ణ గారు సీఏను పూర్తి చేశారు. ఆడిటర్గా కొన్నాళ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని మానేసి చెన్నైలోనే ఓ ఆడియో క్యాసెట్ షాప్ను పెట్టుకున్నారు. మురళీకృష్ణ గారు గిటార్ను బాగా వాయిస్తారు, పాటలను కూడా అద్భుతంగా పాడతారు. వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. తండ్రి రాంప్రసాద్ గారే ఇంటి వ్యవహారాలన్నింటినీ చూసుకునేవారు కాబట్టి మురళీకృష్ణకు ఏ బాధ్యతలు తెలిసేవి కావు. తన ఇష్టారీతిన ఉండేవారు. తన భవిష్యత్ పట్ల కూడా స్పష్టమైన టార్గెట్ అంటూ ఏది పెట్టుకోకుండా తనకు నచ్చింది చేసేవాడు. ఓ డాక్టర్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు భార్య సంగీత ప్రపంచానికి రామ్ ప్రసాద్ గారు దిశానిర్దేశం చేసేవారు. ఇద్దరు బిజీగా ఉండటంతో సహజంగానే కొడుకు మురళీకృష్ణ గారు నిర్లక్ష్యానికి గురయ్యారు. అందువల్లే ఎప్పుడు ఒంటరిగానే ఉండాల్సి రావడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నారు ఆయన. చెన్నైలో ఆడియో క్యాసెట్ షాప్ను పెట్టుకున్న సమయంలోనే ఆయనకు ఉమా గారు పరిచయం అయ్యారు. ఆమె భరతనాట్య కళాకారిణి. విద్యార్థులకు క్లాసులను చెప్తూ ఉండేవారు. జానకమ్మ గారి మ్యూజిక్ ప్రోగ్రాంకు వచ్చిన సందర్భంలోనే మురళీకృష్ణకు ఉమా గారికి పరిచయం ఏర్పడింది. తరచూ వాళ్ళిద్దరూ కలుసుకోవాల్సి రావడంతో ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారి ప్రేమాయణానికి దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి జానకమ్మ గారిని కలిశారు. తమ ఇష్టాన్ని ఆమె ముందు వ్యక్తం చేశారు. కానీ జానకమ్మ గారు మాత్రం అంతా విని వాళ్ళిద్దరి పెళ్లికి మాత్రం నో చెప్పారు. మీ ఇద్దరి వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఏ కారణం వల్ల మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారో తెలియదులే, కానీ భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు నచ్చిన మురళీకృష్ణే ఆ తర్వాత నచ్చకుండా పోవచ్చు. చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునే బదులు ముందే స్నేహపూర్వకంగా విడిపోతే మంచిది అంటూ జానకమ్మ గారు వాళ్ళిద్దరి పెళ్లికి అడ్డుపుల్ల వేశారు. తమిళనాడుకు చెందిన ఉమకు జానకమ్మ గారంటే చాలా గౌరవం, అభిమానం. తమ పెళ్లికి అడ్డు చెప్పినా సరే తరచూ ఆమెను కలుస్తూ ఉండేది, ప్రేమగా మాట్లాడేది, అమ్మా అనే జానకమ్మ గారిని పిలిచేది. కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంపై ఉమగారే జానకమ్మ గారి ముందు కుండ బద్దలు కొట్టేశారు.
అమ్మా, నేను మురళీకృష్ణను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీరు ఒప్పుకోకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటాను తప్పితే మరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించను. జానకమ్మ ఇంటికి కోడలిగా వెళ్ళాలని నాకు ఆశగా ఉంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందన్న భయంతో వర్తమానంలో మనకు నచ్చింది చేయొద్దు అనడం కరెక్ట్ కాదేమో. మరొక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఉమాగారు చెప్పడంతో జానకమ్మ గారు ఆమె మాటలతో ఏకీభవించారు. మురళీకృష్ణతో ఉమకు చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. ఉమాగారు గర్భవతిగా ఉన్నప్పుడే, మొదటి బిడ్డ ఇంకా కడుపులో ఉన్నప్పుడే అబ్బాయి పుడితే ఏదైనా రాగం పేరును పెడదామని ఫిక్స్ అయ్యారు. ఆ అమ్మాయి పుడితే మాత్రం అమృతవర్షిణి అనే పేరుని పెడదామని జానకమ్మ గారే సజెస్ట్ చేశారు. మొదటి బిడ్డగా అమ్మాయే పుట్టడంతో అదే పేరుని పెట్టారు. ఆ తర్వాత రెండోసారి కూడా అమ్మాయే పుట్టింది. ఆమెకు అప్సరా అనే పేరుని పెట్టారు. జానకమ్మ గారి భర్త రామ్ ప్రసాద్ గారు చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన డేట్స్ అన్నీ కూడా మురళీకృష్ణ గారే చూసుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అప్పటిదాకా తల్లి కొడుకుల మధ్య పెద్దగా మాటలు కూడా ఉండేవి కావు. రామ్ ప్రసాద్ గారే కొడుకు వ్యవహారాలన్నింటినీ చూసుకునేవారు. ఆయన చనిపోయిన తర్వాతే తల్లితో అనుబంధం పెరిగింది. ఆమెకు సంబంధించిన పనులన్నింటినీ ఎంతో ఇష్టంగా చేస్తుండేవాడు. నిజానికి మురళీకృష్ణ యాక్టర్గా కొన్ని సినిమాల్లో నడిచాడు. అదే ఊపులో మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చిందిలే కానీ ఆ దిశగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతేకాదు, స్వతహాగా మురళీకృష్ణ మంచి సింగర్, మ్యూజిక్ పట్ల మంచి ఆసక్తి ఉంది. దాన్ని కూడా కెరీర్ కోసం ఉపయోగించుకోలేదు. కెరీర్ పట్ల భర్త నిర్లక్ష్యపూరిత వైఖరిని చూసి ఉమాగారు చాలా ఫీల్ అయ్యేవారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు వచ్చేవి. ఈ గొడవలే క్రమక్రమంగా వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. ప్రతిరోజు తిట్టుకుంటూ గొడవలు పడటం కన్నా విడాకులు తీసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి ఉమాగారు వచ్చేశారు. అదే విషయాన్ని మురళీకృష్ణ గారితో చెప్తే ఆయన సైతం అభ్యంతరం పెట్టలేదు. పిల్లలు ఇద్దరు అమ్మాయిలు కావడంతో, చిన్నపిల్లలే కావడంతో తల్లి అవసరం ఉంటుంది కాబట్టి ఆమెతోనే పిల్లలు ఉండటం కరెక్ట్ అని జానకమ్మ గారు భావించారు. భరణం వంటి డిమాండ్లను ఏమీ ఉమాగారు చేయలేదు. పెళ్లి తర్వాత ఆపేసిన భరతనాట్యాన్ని భర్తతో విడాకుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి సొంత ఆదాయాన్ని సృష్టించుకున్నారు. అయినా సరే ప్రతి నెల పిల్లల యోగక్షేమాల కోసమంటూ కొంత మొత్తాన్ని జానకమ్మ గారు పంపించేవారు. విడాకుల తర్వాత మురళీకృష్ణ మరింత ఒంటరైపోయాడు. ఏమాత్రం గ్యాప్ లభించినా ఏదైనా టూర్కు ఒక్కడే వెళ్ళిపోయేవాడు. 2-3 రోజుల పాటు ఎవరికీ కాంటాక్ట్లో ఉండేవాడే కాదు. జానకమ్మ గారు పాటలను పాడటం ఆపేసి మైసూరుకు వచ్చేశాక మురళీకృష్ణ గారి లైఫ్ పూర్తిగా మారిపోయింది. కరోనాకు 3-4 ఏళ్ల ముందు నుంచే మురళీకృష్ణకు క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. కరోనా టైంలోనూ ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఎలాగోలా కూలుకున్నప్పటికీ ఒంటరి జీవితం ఆయన్ను బాగా తెలిసింది. ఏడాదిలో 5-6 నెలలు మాత్రమే మైసూరులో ఉండేవాడు. అటవీ ప్రాంతానికి చాలా దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉండేది. ఒంటరిగానే ఆ ఇంట్లో ఉండేవాడు. మరో 3 నెలలు వైజాగ్లో ఉండేవాడు. ఆ తర్వాత మరో 3 నెలలు చెన్నైకు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోయేవాడు. ఫోన్ను ఎక్కువగా వాడేవాడు కాదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవడానికి జానకమ్మ గారు చాలా కష్టపడాల్సి వచ్చేది. తనంతట తాను తిరిగి వస్తాడు తప్పితే ఎన్నిసార్లు ఇంటికి రమ్మని జానకమ్మ గారు పిలిచినా వచ్చేవాడే కాదు. సాదాసీదా బట్టలతో ఆటోల్లోనూ బస్సుల్లోనూ ప్రయాణిస్తూ ఓ అన్నామకుడిలా బ్రతకడాన్ని ఆయన ఇష్టపడేవారు. నేను జానకమ్మ గారి కొడుకుని అని ఎవరికి ఏనాడు ఆయన బయట చెప్పిందే లేదు. ఈ క్రమంలో సరైన సమయానికి సరైన ఆహారం లేకపోవడంతో శరీరంలో అనారోగ్య సమస్యలు మరింతగా పెరిగాయి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిన పరిస్థితుల్లో మైసూరులోని సొంతింట్లో ఉండడానికే ఆయన ఇష్టపడ్డారు. మురళీకృష్ణతో ఉమ్మగారు విడాకులు తీసుకున్నప్పటికీ తరచూ జానకమ్మ గారిని కలవడానికి వస్తూ పోతుండేది. కూతుళ్ళిద్దరూ తండ్రిని తరచూ కలిసేవాళ్ళు కూడా. మురళీకృష్ణ గారు కాస్త తిరగలిగే పరిస్థితి ఉన్న రోజుల్లోనే 2023లో పెద్ద కూతురు అమృతవర్షిణి అమెరికాలో ఓ అగ్ని ప్రమాదంలో మరణించింది. కూతురి మరణం తర్వాత మురళీకృష్ణ మరింతగా కుంగిపోయారు. చివరకు 2026 సంవత్సరంలో జనవరి నెలలో క్యాన్సర్ వల్లనే మురళీకృష్ణ గారు చనిపోయారు. ఇది ఆయన జీవితం ముగిసిన తీరు. ఓ మహాగాయని కొడుకై ఉండి కూడా ఆ స్థాయిలో రాణించడానికి మురళీకృష్ణ గారు ఆసక్తిని చూపించలేదు. సినీ ఇండస్ట్రీలో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగేందుకు ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని కూడా వాడుకోలేదు. లేదా తనకు ఇష్టమైన వెస్ట్రన్ మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ముందుకు రాణించలేదు. 100 కోట్ల ఆస్తి ఉన్నా సరే దాన్ని తనివి తీరా అనుభవించలేకపోయారు. సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఒంటరిగానే ప్రయాణాలు చేశారు. చివరకు ఒంటరిగానే తన జీవితాన్ని ముగించారు. ఆయన చనిపోయినప్పుడే కాదు, జానకమ్మ గారు చనిపోయినప్పుడు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎవరూ స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ నివాళులు అర్పించిన పాపాన పోలేదు. అదే మురళీకృష్ణ గారు కనుక ఏ డైరెక్టర్ గానో యాక్టర్ గానో
టాప్ పొజిషన్లో ఉంటే జానకమ్మ గారికి నివాళులు అర్పించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎగబడేవారన్నది వాస్తవం. ఆ కుటుంబంతో ఇకపై ఏ అవసరమూ లేదు కాబట్టే మన తెలుగు సినీ హీరోలు కూడా జస్ట్ సోషల్ మీడియాలో ముసలి కన్నీళ్లు కార్చి సైలెంట్ అయిపోయారన్నది కూడా వాస్తవం. ఇదండి జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.